హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు చేపల పులుసు తయారు చేసేద్దాం. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన మెథడ్లో తయారు చేశారంటే పర్ఫెక్ట్గా థిక్ గ్రేవీతో సూపర్గా వస్తుంది టేస్ట్. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పులుసు కోసం చేపలను ఈ మందంతో కట్ చేయించుకుంటే సరిపోతుంది. చేప ముక్కలను కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. మనము ఫిష్ మసాలా తయారు చేసేద్దాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని వేయించాల్సిన అవసరం కూడా లేదు, అలాగే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. 25 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసుకొని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకొని తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే బరకగా అయిపోతుంది, స్మూత్ పౌడర్గా అవ్వదు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, మీరు ఏదైనా కడాయి యూస్ చేసుకొని చేయొచ్చు. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకును వేసుకొని ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా పేస్ట్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. చేపల పులుసులో కొద్దిగా కారం, ఉప్పు ఎక్కువగానే పడతాయి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసి బాగా నానబెట్టి ఈ విధంగా చిక్కటి గుజ్జును తీసుకొని వేసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రాముల చింతపండును తీసుకుంటే సరిపోతుంది. గరిటతో ఒకసారి బాగా కలుపుకొని చింతపండు పులుసు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ చింతపండు పులుసులో బాగా కలిసిన తర్వాత పులుసుకు కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలి. చేపల్లోంచి నీళ్లు రిలీజ్ అవుతాయి కాబట్టి నీటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నీళ్ళు, చింతపండు గుజ్జు బాగా కలిసే విధంగా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి చేపల పులుసు ఎంత తిక్కగా వచ్చిందో. ఈ తిక్క కన్సిస్టెన్సీ చేపల పులుసుకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలంటే మరి కాస్త నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు. పులుసుని ఈ విధంగా హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. అప్పుడే చింతపండులోని పచ్చివాసన మొత్తం పోతుంది. ఈ విధంగా పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కనుంచిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా పులుసులో పెట్టాలి. ఈ విధంగా అన్ని చేప ముక్కలను పులుసులో పెట్టిన తర్వాత గరిటె పెట్టకుండా ఈ విధంగా కడాయిని తిప్పుతూ చేప ముక్కలకు పులుసు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతకు ఉన్న విజిల్, లబ్బర్ రెండింటిని తీసేసి మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి చేపల్లోంచి నీళ్ళు రిలీజ్ అయ్యి పులుసు మరి కాస్త లూజ్ అయింది. అంతే అండి, మన చేపల కూర ఉడికిపోయింది. ఈ విధంగా ఫోక్తో గుచ్చి చూస్తే చేపల కూర ఉడికిందా లేదా తెలుస్తుంది. సన్నగా తరిగిన గుప్పిడి కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని గరిటె పెట్టకుండా కడాయిని తిప్పుతూ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మనం చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.